కేంద్ర ప్రభుత్వం పదే పదే చెప్తోంది ఎల్పిజి సప్లైస్లో ఎలాంటి ఇబ్బందులు లేవు, అవైలబిలిటీ ఫుల్గా ఉంది, ఇవన్నీ అబద్ధాలు, నమ్మకండి అని చెప్తోంది. కానీ ఇప్పుడు కేంద్ర ప్రభుత్వ డేటానే రుజువు చేసింది ఏంటి? ఇండియాలో ఎల్పిజి కన్సంప్షన్ గత 5 ఏళ్లలో ఎన్నడూ లేనంత తక్కువ స్థాయికి పడిపోయాయి. లాస్ట్ 62 monthsలో లోయెస్ట్ కన్సంప్షన్ మే 2026. మీకు మే 2025తో పోలిస్తే 19% తక్కువ. మీకు ఏప్రిల్ 2025తో పోలిస్తే 4% తక్కువ. ఎందుకంటే మీకు ఆల్రెడీ ఫిబ్రవరి 28లో వార్ స్టార్ట్ అయింది. ఏప్రిల్లో కూడా స్ట్రెయిట్ ఆఫ్ హార్మోజ్ మూసివేత ఇంపాక్ట్ ఉండే. వాస్తవంగా సమ్మర్లో కాస్త ఎల్పిజి వాడకం తగ్గుతుంది, బట్ స్టిల్ ఇయర్ అండ్ ఇయర్ మే 2025తో పోలిస్తే 19% డిక్లైన్. ఇది లాస్ట్ 62 monthsలో ఎన్నడూ ఈ స్థాయిలో లేకుండే. లాస్ట్ టైం లోయెస్ట్ కన్సంప్షన్ ఎప్పుడు అంటే ఏప్రిల్ 2021, అంటే అప్పుడు కోవిడ్ ఇంపాక్ట్ ఉన్నటువంటి సమయంలో ఉండే. సో కోవిడ్ సమయంలో ఉన్నటువంటి తక్కువ స్థాయికి ఎల్పిజి కన్సంప్షన్ అనేది దేశంలో పడిపోయింది. సో ఇలాంటి సిచ్యువేషన్ వచ్చినా కూడా ప్రభుత్వం ఏం చెప్తోంది? ఎల్పిజి అవైలబిలిటీ ఇలాంటి ఇబ్బందులు లేవు, బ్రహ్మాండంగా దొరుకుతోంది, మీరు కావాలని రూమర్స్ లేపకండి అని చెప్తున్నారు. సో ఐఎమ్ కోటింగ్ ద పెట్రోలియం ప్లానింగ్ అండ్ ఎనాలిసిస్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, మినిస్ట్రీ ఆఫ్ పెట్రోలియం అండ్ నేచురల్ గ్యాస్ ప్రభుత్వ విభాగపు లెక్కలే చెప్తున్నాను. సో ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది? ఇండియా తన ఎల్పిజి కన్సంప్షన్లో 60% ఇంపోర్ట్స్ పైన ఆధారపడుతుంది. ఇందులో 90% ఆఫ్ ఇండియాస్ ఎల్పిజి ఇంపోర్ట్స్ గల్ఫ్ నుంచే రావాలి, మిడిల్ ఈస్ట్ నుంచే. అందులో అత్యధిక భాగం స్ట్రెయిట్ ఆఫ్ హార్మోజ్ ద్వారానే రావాలి. ఇరాన్ అమెరికా తనపై చేస్తున్న యుద్ధానికి నిరసనగా స్ట్రెయిట్ ఆఫ్ హార్మోజ్ను మూసేసింది. కాస్త మన ప్రభుత్వం ఇరాన్తో మాట్లాడితే కాస్త వెసులుబాటు వచ్చినా అది చాలా పరిమితమే. ఈలోగా డొమెస్టిక్ అండ్ హెల్త్ సెక్టార్కు, ట్రాన్స్పోర్ట్కు, ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్కు కొరత రాకుండా 100% అష్యూర్ చేసేందుకు ఇండస్ట్రియల్ సెక్టార్కు 20 to 30% గ్యాస్ సప్లైని కోత కూడా కేంద్రం విధించింది. అయినా ఓవరాల్ గ్యాస్ కన్సంప్షన్ ఏ స్థాయిలో పడిపోయిందో చూడండి. స్ట్రెయిట్ ఆఫ్ హార్మోజ్ మూసివేయడం వల్ల గ్లోబల్ ఎల్పిజి సప్లైస్ 1/3 తగ్గిపోయింది. స్ట్రెయిట్ ఆఫ్ హార్మోజ్ ద్వారా సప్లైస్ 80% ఆగిపోవడమే ఇందుకు కారణం. సో దీని ఇంపాక్ట్, వెస్ట్ ఏషియా వార్ ఇంపాక్ట్ ఇండియాలో ఏ రకమైన ప్రభావాన్ని చూపింది అన్న దానికి ఇది ఒక ఉదాహరణ. సో దీని ఫలితంగా మీకు కమర్షియల్ ఎల్పిజి సప్లైస్ అయితే బాగా దెబ్బతిన్నాయి. రెస్టారెంట్లు, ఈటరీలు, చిన్న వారు, ఈవెన్ ఎంఎస్ఎంఈ సెక్టర్ బాగా దెబ్బతింది. రా మెటీరియల్స్ కొరతతో, గ్యాస్ లేక. మీకు ఇది ఒక ఓవరాల్ ఇండియన్ ఎకానమీ పైన క్వాంటిఫై చేయడం లేదు, కానీ భారీగా నష్టం మాత్రం సంభవించింది. మరి ఇది ఎందుకు జరుగుతోంది? ఒకటి మన చేతిలో లేదు. ఇది వెస్ట్ ఏషియా వారు, మనమేమి కోరుకున్న వారు కాదు, మనం చెప్తే ఆగేది కాదు. కానీ ప్రభుత్వం ఒక లాంగ్ టర్మ్ పర్స్పెక్టివ్లో కనుక చూసి, ఎందుకంటే ఇండియా ఫాస్ట్ మూవింగ్ టువర్డ్స్ ఎల్పిజి, ఎందుకంటే ప్రభుత్వమే ఉజ్వల్ యోజన లాంటి పథకాలు పెట్టి పెద్ద ఎత్తున ఒక సేఫ్ కుకింగ్ కోసం ఎల్పిజి సప్లైస్ గణనీయంగా పెంచింది. సో ప్రపంచంలో బహుశా ఏ దేశము కూడా మనము వాడినంతగా, ఆధారపడినంతగా కుకింగ్ ఫ్యూయల్ ఎల్పిజి పైన ఆధారపడవు. సో ఈవెన్ మనకు అమెరికాలో కూడా ఈ స్థాయిలో కుకింగ్ ఫ్యూయల్గా ఎల్పిజి పైన ఆధారపడరు. సో మనకు ఎల్పిజి సప్లైస్ డైవర్సిఫై చేసుకోకపోవడం మొదటిగా మనం ఉన్న సమస్య. ఎందుకంటే పూర్తిగా వెస్ట్ ఏషియా పైన ఆధారపడడం, అసలు డొమెస్టిక్ ఎల్పిజి ప్రొడక్షన్ పెంచుకోలేకపోవడం. ఇప్పటికీ మన దేశ మొత్తం ఎల్పిజి అవసరాల్లో 40% మాత్రమే దేశీయంగా ఉత్పత్తి అవుతుంది. 60% మన ఇంపోర్ట్స్ పైన ఆధారపడుతున్నాం. దీనికి తోడు వెస్ట్ ఏషియా పైనే మనం ప్రధానంగా ఆధారపడుతున్నాం 90%. సో ఈవెన్ ఫెర్టిలైజర్స్ పైన, అలాగే
పెట్రోలియం డీజిల్ పైన ఎల్పిజి పై కూడా 90% వెస్ట్ ఏషియా పైన ఆధారపడుతున్నాం. సో దీన్ని డైవర్సిఫై చేసుకోలేకపోవడం ఒక ఛాలెంజ్. అలాగే ఎల్పిజి స్ట్రాటజిక్ రిజర్వ్స్ను ఇప్పుడు ఆయిల్ విషయంలో మనం స్ట్రాటజిక్ ఆయిల్ రిజర్వ్ అది కూడా చాలినంతగా లేదు. 90 days ఇంటర్నేషనల్ బెంచ్ మార్క్ అంటే మనకు 10 రోజుల సరిపోయేంత కూడా లేదు. మనకున్న కెపాసిటీలో కూడా 64% మించి వాడలేకపోతున్నాం, నింపలేకపోయినాం. సో అందువల్ల మన స్ట్రాటజిక్ గ్యాస్ సప్లైస్ను వ్యూహాత్మక గ్యాస్ నిల్వల్ని డెవలప్ చేసుకోలేకపోయాం. మూడవది కుకింగ్ ఫ్యూయల్స్ను డైవర్సిఫై చేయలేకపోయాం. మనము ఇంత హెవీ రిలయన్స్ ఆన్ ఎల్పిజి ఉండడం అనేది ఒక ఛాలెంజ్. కనీసం వీటిని సోలార్ కుకింగ్ ద్వారా, ఇతర ఎలక్ట్రిక్ కుకింగ్, ఇతర పద్ధతుల ద్వారా కనుక మళ్ళీ కట్టెల పొయ్యి పొమ్మని అనడం లేదు. సో సేఫర్ ఇప్పుడు హైడ్రోజన్ స్టవ్స్ కూడా వస్తున్నాయి. సో మీకు సేఫర్ కుకింగ్ ఫ్యూయల్స్ అంటే బెటర్ కుకింగ్ ఫ్యూయల్స్ అంటే దానికి అవసరమైనటువంటి ఏర్పాట్లు డైవర్సిఫై చేయకపోవడం, ఎల్పిజి పైన ఓవర్వేమింగ్గా ఆధారపడడం కూడా ఇందుకు ఒక కారణంగా మనకు కనబడుతుంది. బట్ ఏదైనా ప్రభుత్వం ఒక సమస్యను గుర్తించడానికి, అంగీకరించడానికే సిద్ధంగా లేకపోతే పరిష్కారం ఎలా చూపగలుగుతుంది?